మన ఇండియా మీద కూడా పడింది. దాని ప్రభావం మన ఇండియా మీద కూడా పడింది. అందుకే జానా మిషన్ అని ఎప్పుడైనా విన్నారు మీరు? జననా మిషన్, క్షమించండి, జననా మిషన్ అని ఎప్పుడైనా విన్నారా? పోనీ చూసారా? చదివారా? ఆ మిషన్స్ పనిచేసే కనుక ఈ తల్లులు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. మన ఇండియాలో ఒకప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి చెప్పనా? కిందున్న స్త్రీలకేమో వాళ్ళ పైన ఉన్న రమ్ములకి వడ్డీలు వేశారు. నేను తప్పుగా మాట్లాడితే నాకు క్షమించండి. దిగువ జాతి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రొమ్ములు చూపిస్తున్నప్పుడు ఈ మోతుబర్లు సన్నాసిగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సన్నాసిగాళ్ళు అందరూ వాళ్ళకు వడ్డీ కట్టారు. వాళ్ళ రమ్ములు చూసి వీళ్ళ తన్మయత్నం చెందారు. వీళ్ళ రమ్ములు చూసి తన్మయత్నం చెందడమే కాదు, ఒకవేళ చూపించిన స్త్రీలు ఎవరైనా ఉంటే కోసేసుకోమని ఆజ్ఞ పెట్టారు. వాళ్ళ బ్రెస్ట్ కనబడేలా వీళ్ళకి చూపించాలి. వాళ్ళ బ్రెస్ట్ అంటే అనాథులైన వారు, అమాయకులైన వారు, బడుగు బలహీన వర్గాలుగా ఉన్న వారికి అందరికీ బట్టలు ఇప్పుకుని తిరగమన్నారు. ఉన్నత వర్గాల్లో ఉన్న అగ్రవర్ణాలు ఉన్న స్త్రీలు మాత్రం వాళ్ళకి మాత్రం నిండైన వస్త్రాలు వేసుకోమన్నారు బాగానే ఉంది. ఆ వేసుకోమన్న వారిని కనీసం ముఖం కూడా చూపించకుండా అలా కప్పేశారు. ఒకసారి చూడండి, అదిగో అది. ఇది మన ఇండియా. మళ్ళీ చెప్తున్నాను, మన ఇండియా. లేనోళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదవారు ఎవరైతే ఉన్నారో, బడుగు బలకైన వర్గాల్లో ఉన్న వారికి ఏమో బట్టలు ఇప్పుకుని మాకు కనబడమని చెప్పారు. వాళ్ళ అగ్రవర్ణాలు ఉన్న స్త్రీలు పోనీ వాళ్ళకైనా ఫ్రీడమ్ ఇచ్చారంటే వాళ్ళకే ఫ్రీడమ్ ఇవ్వలేదు. చూడండి ఎంత దారుణమో చూడండి. గోనె సంచులు లాంటి బట్టలు పైనుంచి కింద వరకు తొడిగేసి ఊపిరాడకుండా వాళ్ళని కప్పేసి, వాళ్ళ కనీసం వాళ్ళ ఫింగర్స్ కూడా బయటకు కనబడకుండా వాళ్ళని కప్పేసి చూడండి ఎలా కప్పారో. దారుణాతి దారుణంగా కొన్ని వందల సంవత్సరాల స్త్రీలను అలా కప్పేస్తే వాళ్ళకి శ్వాసకోశ వ్యాధులు వచ్చేసినాయి. భయంకరమైన ఊపిరితిత్తుల్లో కపం పెట్టేసే వ్యాధులు వచ్చింది. నేను చెప్తున్నది ఈరోజు నేను క్రియేట్ చేసి తెచ్చింది కాదు, ఇది నేను తీసిన ఫోటో కాదు. 18-19వ శతాబ్దంలో మన ఇండియా యొక్క అగ్రవర్ణాల యొక్క స్త్రీల యొక్క పరిస్థితి ఏంటో మన భారతదేశపు చరిత్రది. మన ముంబై, ఢిల్లీ, మహారాష్ట్ర ఏవైతే ఉన్నావో, లక్నో, ఉత్తరప్రదేశ్ ఎక్కడైతే ఉన్నావో, ఈ ఉత్తర భూభాగాల్లో మన దక్షిణ ప్రాంతాల వరకు, అక్కడ వరకు ఎందుకు మచిలీపట్నం వరకు జననా మిషన్ చేసిన పని మీరు చూడండి. ఏం చేసింది? ఇలాంటి మగ్గిపోతున్న తల్లికి వీళ్ళకి ఏంటో చెప్పినా, వీళ్ళ పెద్దోళ్ళు ఉంటారంటే వీళ్ళ యొక్క పురుషులు వాళ్ళతో తప్ప బయట వాళ్ళు ఇంకెవరితో మాట్లాడకూడదు. జనరల్ టాక్స్ అయినా సరే తోలు తీస్తారు, నాలుగు కోస్తారు, ఏళ్ళు తీసేస్తారు. అవసరమైతే ముఖం ఏదన్నా చూపిస్తే నువ్వు ఏ వయసు వచ్చిన తర్వాత నీ ముఖం ఎలా ఉందో మాకు తప్ప బయటోడికి ఎవరికీ తెలియడానికి వీల్లేదు. అందుకే ఏం చేశారు? అలాంటి దారుణమైన గోను బట్టలు కప్పేశారు. ఫ్రీడమ్ లేదు. వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళకి నచ్చినట్టు జరగు. భర్త నచ్చినా నచ్చకపోయినా, వాడికి వయసు ఉన్నా లేకపోయినా వాడికి పెళ్లి చేసేస్తారు. చివరికి ఆడి కనుక చచ్చిపోతే వాడితో పాటు వీళ్ళని కూడా కాల్చేస్తారు. ఆ టైంలో భారతదేశానికి వచ్చిన మిషన్ బాప్టిస్ట్ ఇప్పుడంటే సౌండ్లు మారిపోయినాయి, కానీ క్వాలిటీ బాప్టిస్ట్ మిషన్ వచ్చింది ఇండియాకి. బ్రిటిష్ ఇండియా ఏర్పాటు చేసిన బాప్టిస్ట్ మిషన్, దాన్నే జననా మిషన్ అంటారు. దాన్ని పేపర్లో పడేది ఆ రోజుల్లో, నేను రాసుకొచ్చింది కదా అది. ఆ రోజుల్లో పడిన ఫ్రంట్ ఫేజ్ అది. ఆ రోజుల్లో బాప్టిస్ట్ మిషన్ ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చి సంస్థలను స్థాపించింది. దేనికి ఒక సంస్థ అంటే, ఒక స్త్రీ ఎలా ఉండాలంటే చదువుకోవాలి, ఒక స్త్రీ ఎలా ఉండాలంటే విద్యా వ్యవస్థలో ఉండాలి, ఒక స్త్రీ ఎలా ఉండాలి, వైద్యురాలు అవ్వాలి. పురుషుడికి ఎంత గౌరవం ఉందో, పురుషుడికి ఎంత స్వేచ్ఛ ఉందో, స్త్రీకి కూడా అంతే స్వేచ్ఛ ఉండాలని మన తల్లులు, మన మిషనరీలు, మన సహోదరిమణులు, ప్రభువు నమ్ముకున్న తల్లులు ఇండియాకు వచ్చి బట్టలు ఎలా వేసుకోవాలో నేర్పించారు. తెల్లటి చీరలు కట్టుకుని ఉన్న దాంట్లో నీట్గా రెడీ అయి చక్కటి బైబిల్ పట్టుకుని అలా రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఇలాంటి స్త్రీలందరూ వాళ్ళు వింతగా చూసేవారట. ఈ తెల్ల చీరలు కట్టుకుని నల్ల పుస్తకం పట్టుకుని నడుస్తున్న వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉందో అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పాయింట్ రావాలని ఇలా అలా నడిచేవారంట. ఎవరు? మన మిషనరీలు. తెల్లటి చీరలు మంచి డ్రెస్ వేసుకుని అలా తిరుగుతుండగా వాళ్ళందరూ చూస్తారు. అదిగో చూడండి, ఆ రోజులు ఉమెన్స్ వాళ్ళ వర్క్ ఏంటో, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటో, వాళ్ళని ఏం చూపిస్తున్నారు చూడండి. బాధపడ్డారు, భయపడ్డారు, విగత జీవులుగా అయిపోయారు. అలాంటి టైంలో వీళ్ళని దగ్గర అవ్వాలంటే ఈ మోతుబరులు రాణిస్తారా? మిషనరీలు దారులు ఎతికారు. వేలేసిన వస్త్రాలకు ఊపిరాడక, సరి అయిన శ్వాస తీసుకోలేక ఊపిరితిత్తుల్లో భయంకరమైన వ్యాధులు పెరిగిపోతే వాళ్ళకి వైద్యం తీయడానికి ఈ తల్లిలే వెళ్ళారు. అందులో ఒక హేనా క్యాథరిన్ అని ఒక తల్లి ఉంటుంది. చాలా యాక్టివ్ మెంబర్ ఆమె.
ఆ తల్లి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు. ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో ఆ వైద్యులు, ఎవరైతే రోగులు ఉన్నారో వీళ్ళే స్త్రీలు రోగులైన వారి దగ్గరికి వైద్యులకు వెళ్ళారు. ఈ స్త్రీలు మాట్లాడుతూ మాట్లాడుతూ వైద్యం చేస్తూ వాళ్ళ కట్లు కడుతూ వాళ్ళకి శ్వాస ఇచ్చేలాగా ఆ రోజుల్లో ఎలా నొక్కాలి గుర్తుపెట్టుకోండి. ఈరోజు అంటే మనకి ఎలక్ట్రికల్ మిషన్స్ వచ్చి, ఆ రోజుల్లో ఊపిరికి దాన్ని ఏమంటారు, ముక్కుకి పెడతారుగా. నాకన్నా గొప్పలు మీరు మిమ్మల్ని తీసుకెళ్ళాలి హాస్పిటల్. మాసిక్ కాదు, వెంటిలేటరా, వెంటిలేటర్. ఏదైతే ఉందో శ్వాస ఆడడానికి, అంటే ఎగూపురు వచ్చి దిగుపురు దిగిపోకుండా ఊపిరితిత్తుల్లో చక్కటి శ్వాస రావడానికి ఈ రోజులు అంటే మిషన్ ఉంది. ఆ రోజు ఇలా నొక్కేవారు, గుర్తుంది, ఇలా నొక్కేవారు. తెల్లవార్లు ఈ పరిచర్య చేసి, తెల్లవారు వాళ్ళ కాళ్ళు బట్టి, తెల్లవార్లు వాళ్ళ గొంతు సవర చేసి, తెల్లవార్లు ఇలాంటి పరిచర్య చేస్తుంటే మాటల్లో మాటలు పెట్టి అడిగారట, మీరు ఎంత పరిచర్య ఉచితంగా మాకు ఎందుకు చేస్తారంటే అప్పుడు చెప్పారట, మా దేవుడు ఎలా అంటాడో చెప్పనా, స్త్రీలను గౌరవించే దేవుడు. మా దేవుడు ఎలా అంటాడో తెలుసా, 12 ఏళ్ల రక్తస్రావంతో రోగంతో నలిగిపోతున్న ఏ ఊరు వాడ మోతుబరిని పట్టించుకోలేని టైంలో మై డాక్టర్ అని దగ్గర పట్టుకుని, నా కుమారుని దగ్గర తీసుకుని స్వస్థపరిచిన గొప్ప దేవుడు. అలాంటి దేవుడిని మేము నమ్ముకున్నందుకే మీ దగ్గరకు వస్తున్నాం. మమ్మల్ని పిలిచిన దేవుడు మిమ్మల్ని కొలబిడుస్తున్నాడు, మమ్మల్ని ఆదరించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆదరిస్తున్నాడు. దయచేసి ఈ దేవుడు ఏంటో తెలుసుకుందంటే మాకు ఈ దేవుడి కోసం కావాలని తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. అలా తెలుసుకుని అనేక మంది ఉన్నత వర్గాల నుంచి బయటకు వచ్చారు. తెలుసుకుని యేసుప్రభువుని నమ్ముకున్నారు. అప్పుడు ఒక పేరు పెట్టారు సొసైటీలో, ఏంటంటే వీళ్ళు బైబిల్ మహిళలు అన్నారంట. ఏంటి బైబిల్ మహిళలు అంటే? ఆ రోజుల్లో వీళ్ళు అర్థమేంటి చెప్పిన, బైబిల్ మహిళలు అంటే బైబిల్ అట్టుకుని తిరుగుతారు. బైబిల్ మహిళలు అంటే ఓపెనింగ్ అంటే మంచి వస్త్రాలు వేసుకుంటారు, ఇలా బురకాలు కాకుండా మంచి వస్త్రాలు వేసుకుంటారు. బైబిల్ మహిళలు అంటే ముఖ్యమైన సూత్రం ఏంటంటే బాగా చదువుకుని ఉంటారు. అది సూత్రం. అంటే బైబిల్ మహిళలు అంటే చదువుకుంటారు, బైబిల్ మహిళలు అంటే వైద్యం ఎరుగుతారు, బైబిల్ మహిళలు అంటే సమాజానికి సర్వీస్ చేస్తారు. బైబిల్ మహిళలు. ఈ జననా మిషన్ ఏదైతే వచ్చిందో అనేక మంది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఇక్కడి నుంచి మనకు తెలిసిన మచిలీపట్నం, ఎప్పుడైనా వెళ్తే అడగండి, మచిలీపట్నం వరకు పెద్ద పెద్ద సెంటర్లు పెట్టారు. ఇంక ఇమేజెస్ ఉన్నాయా? పెద్ద పెద్ద సెంటర్లు పెట్టారు. ఆ పెద్ద పెద్ద సెంటర్లు అదిగో చూడండి, ఇలాంటి పెద్ద పెద్ద వ్యవస్థలను కట్టి నిలబెట్టి ఈ రోజుకి అది బ్రిటిష్ కోట అనుకోకండి, వాళ్ళు కట్టిన హాస్పిటల్. మీరు ఇలా వెళితే మన రైల్వే స్టేషన్ దాటితే, మెయిన్ రైల్వే స్టేషన్ ఉందిగా, ఆ మెయిన్ రైల్వే స్టేషన్ దాటితే గ్లోరిడో చర్చ్ ఉంటుంది పక్కన. ఆ చర్చ్ పక్కన పెద్ద హాస్పిటల్ ఉంటుంది. మీరు చూడండి, ఏది హాస్పిటల్, ఏది మరిసెట్లు మొలిసేసినాయి, ఈ హాస్పిటల్ లేవి నడుతాను ఇంకొంచెం డీటెయిల్గా మన ఏవి ఆస్తులన్నీ ఏవి. విద్యను స్థాపించారు, స్కూల్ స్థాపించారు. ఎందుకంటే మహిళలకు పెద్ద పెట్టేశారు. ఈరోజు చెల్లెళ్ళు, తల్లులు వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారంటే కారణం ఏంటి చెప్పిన, ఆ తల్లులు, క్రైస్తవ తల్లులు ఆ రోజు ఫైట్ చేశారు. ఫ్రీడమ్ 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 మాట్లాడారు ఆ రోజు. సమాజంలో పురుషుడికే కాదు గౌరవం, స్త్రీకి కూడా గౌరవం ఉంది. దేవుడు ఇద్దరిని సమానంగా చూస్తున్నాడని ఆ రోజు ఫైట్ చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలోకి వాళ్ళు తీసుకొచ్చారు. విశాల దృక్కోణంలో వారు మాట్లాడేలా చేశారు. చదువుకున్నారు. వాళ్ళ యొక్క నిలువు టంగీలు తీయించేశారు. స్వేచ్ఛగా బట్టలు వేసుకునేలా చేశారు. తగుమాత్రం వస్త్రాలు వేసుకుని నీట్గా ఎలా స్నానం చేయాలో, సబ్బులు ఎలా రాసుకోవాలో, ఒక్కటేంటి రెండేంటి మొత్తం అలంకరణ దగ్గర నుంచి బట్ట వరకు అన్నీ నేర్పించారు. నేను చెప్తున్నాను, ఈ మాట అంటే నా మీద పడిపోతారు, అయినా నేను అంటున్నాను, మిషనరీ వ్యవస్థలు వచ్చేంత వరకు కొన్ని ప్రాంతాలకి బట్టలు వేసుకోవడం కూడా రాదు. కానీ ఈ మాట వీళ్ళకి నచ్చదు. ఇది వాస్తవం, చరిత్ర కాదని లేరు. ప్రవీణ్ నన్ను బతుకున్నప్పుడు చెప్పాడు, అది చూడండి వాళ్ళు ఎంత బాగా, ఎంత క్యూట్ ఉన్నారండి, వాళ్ళని అంత బాగా రెడీ చేశారు. వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. ఆ రోజున్న కల్చర్లో వాళ్ళు నీట్గా నిలబెట్టారు. ఒక చక్కటి జాకెట్, ఆ బ్లౌజు, వాళ్ళు ఇచ్చిన శారీ నీట్గా కట్టించి, ఒక చక్కటి మన కల్చర్ని డిస్టర్బెన్స్ చేయకుండా వాళ్ళకు మంచి డ్రెస్ కూడా నేర్పించి ఎంత నీట్గా తయారు చేస్తే రాను వద్దని మోతుబర్లు అందరూ చెప్పండి శారీలు కట్టుకోవడం నేర్చుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు తయారైపోయి శారీ పుట్టిందే మా దగ్గర అన్నారు. టెక్స్టైల్స్ ఎప్పుడొచ్చో తెలుసు నీకు? లేదు, మా పలానా గ్రంథం పేరు అడగండి, మా పలానా గ్రంథంలో మా దేవి పట్టు సీర కట్టుకుంది అన్నారట. నడుతున్నాను, మీ పట్టు సీర పలానా టైములో మీ దేవి పట్టు సీర కట్టిందంటే పట్టు ఎప్పుడు వచ్చింది, టెక్స్టైల్స్ ఎప్పుడు వచ్చినాయి? చైనా వాడు వచ్చేంత వరకు టెక్స్టైల్స్ లేవు. పట్టు ఎప్పుడు దిగుమతి అయింది? నడుతున్నాను, నీ గ్రంథం బహుశా నన్ను అడగ, ఇంకా నడుతున్నాను లాజికల్గా, డిఫెన్స్లో జాగ్రఫికల్గా నడుతున్నాను. ఆ టైంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అమ్మగారికి పట్టు సీర ఎక్కడదే? నేను చెప్తున్నా, నడుతున్నాను, లక్షల సంవత్సరాలు ఉందా? నడుతున్నా.
అదంటావు ఇదంటావు అడుగుతున్నాను. ఈ యొక్క పుణ్యపురుషాత్మలు రకరకాల మాటలు మానేసి అడుగుతున్నాను. వాస్తవాన్ని వాస్తవంగా సేకరించండి. వచ్చారు, విద్యను నేర్పించారు, వచ్చారు, చదువులు పెద్దపేడేశారు, వచ్చారు, వైద్యానికి పెద్దపేడేశారు, వచ్చారు. మన తల్లులకి మళ్ళీ చెప్తున్నాను, కల్చర్ నేర్పించారు. కల్చర్ మనం నేర్పించాల్సింది పోయి మనోలే కల్చర్ మర్చిపోతున్నారు. చర్చికి ఏ బట్టలు వేసుకురావాలో మినిమం కామన్ సెన్స్ ఉండాలా వద్దా? వర్షిప్ కట్ట సీవ్లెస్ వేసుకొచ్చారట. వర్షిప్కి సీవ్లెస్ వేసుకుని వచ్చి తన్మయత్వంలో దావీదు కుమారుడు పడితే నన్ను కుమారి నువ్వు వెళ్ళిపో అంటాడు ఆయన. వద్దు కుమారి, నేను చూడలేకపోతున్నావు, ఇలా నీ ఎక్స్ట్రీమ్ నేను చూడలేకపోతున్నావు, నీ ఎక్స్పోజ్ మాకు వద్దని అడుగుతున్నా. కుమారి ఇలా ఉండకూడదు. కుమారి మన మిషనరీలు ఏం చేశారో చూడు. పైపచ్చికి ఏమంటారు చెప్పినా, కల్చరల్గా మనం డెవలప్ అయ్యాం. ఆ రోజుల్లో అలా వేసుకున్నారు, ఈ రోజుల్లో ఎలా వేసుకున్నారంటే కల్చర్ మారిని, బ్యాక్గ్రౌండ్ మారిని, ఏది మారినా మళ్ళీ అడుగుతున్నాను, మినిమం ప్రిన్సిపల్స్ ఉంటాయి, మినిమం కామన్ సెన్స్ ఉంటుంది. ఏది కట్టుకోవాలో, ఏది కట్టుకోకూడదు, ఏది వేసుకోవాలో, ఏది వేసుకోకూడదు, ఫంక్షన్కి ఎలా వెళ్ళాలో, చర్చికి వెళ్ళి రావాలో నీకు మినిమం తెలియాలి. అమ్మ, తల్లి, మహిళా సంఘమా, నీకు తెలియాలి. ఇది బయటోళ్ళకి తెలియకపోయినా నీకు తెలియాలి. మనం చెప్పేలా ఉండాలి. నేను చూస్తే నీలాగా చీర కట్టుకోవాలి అనిపించాలి, నీ బట్టలు చూస్తే నీలాగా నిండు బట్టలు వేసుకోవాలి అనిపించాలి, నువ్వు దూకునే విధానం చూస్తే నీలాగే దూకోవాలనిపించాలి, నువ్వు తగ్గించుకునే విధానం చూస్తే ఈమెలాగా ప్రవర్తించాలి. ఎందుకంటే ఒక క్రైస్తవ స్త్రీలా మిగిలిన స్త్రీలు ఉండాలనుకోవాలి. నువ్వే పెద్ద ఫారెన్ నుంచి వచ్చిందా ఇస్సిస్ అంటే నేను అడుగుతున్నాను. ఇంకేమి నేర్పిస్తాం, మీతో ఎక్కువ మాట్లాడే ప్రమాదమే. అర్థం ప్రవీణ్ అని బిట్ ఉందా? మర్చిపోయాను. ప్రవీణ్ అని కోసం నేను చెప్తున్నానా? ప్రవీణ్ అని మాట్లాడుతూ ఆయన చెప్పిన డిఫెన్స్ బొక్కల డాక్టర్ తెలుసుగా. బొక్కలు మీన్స్ మీరు తప్పుగా అనుకోకండి, బొక్కలు అంటే ఎముకలని తెలంగాణ. బొక్కల డాక్టర్ డిఫెన్స్ ఇస్తూ ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ అని అన్నాడు, మా స్త్రీలను, మా తల్లులను ఎలా చూశారంటే వాళ్ళ రమ్ములకు వడ్డీలు వేశారు, వాళ్ళు నడిచేస్తుంటే వాళ్ళ ముడ్డులకి ఏం కట్టారు చెప్పండి, తాటాకులు కట్టారు, చీపుర్లు కట్టారు. మాకు దాహమని, అంటే బడుగు బలహీన వర్గాలే కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, పైన భుజాలు, శిరస్సు కిందకి దిగితే ఇంక మిగిలిన వర్గాలన్నీ శూద్రుల్లోకి వస్తారనమాట. మా అందరినీ మీరు ఏం చేశారంటే దాహం అనే నీళ్ళు అడిగితే, పాత్రలు ముట్టుకుంటే ఎక్కడ మలినమైపోతాయని వాళ్ళ ఇంట్లో పనిచేసిన తల్లులు కూడా నీళ్ళు ఇలా పోసారంటే, ఇప్పటికే ఇమేజ్లు గూగుల్లో ఉంటాయి, మీరు చూడండి. కొన్నిసార్లు అన్నం అడిగితే అన్నాన్ని ఎలా ఇస్తారో తెలుసా, అప్పుడప్పుడు అన్నం ఇస్తే ఎలా ఇస్తారో తెలుసా, పాసిపోయిన పాత్రలో పాసిపోయిన అన్నాన్ని పెడితే పరమన్నంలో తినేలా చేశారు మా తల్లుల్ని. అలాంటి తల్లుల్ని ఈరోజు డాక్టర్లు అయ్యారు, అలాంటి తల్లులు ఈరోజు ఇంజనీర్లు అయ్యారు, అలాంటి తల్లులు ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు, అలాంటి తల్లులు ఈ రోజులు నడుతున్నాను పైలట్లు అయ్యారు, అలాంటి తల్లులు ఈ రోజులు రివైవల్ స్టార్ట్ చేశారు. ఎందుకయ్యారు? మన క్రైస్తవ మిషనరీలు చెప్పండి మన తల్లుల్ని బ్యాంకింగ్ సెక్టార్ వరకు నిలబెట్టారు. నేను అడుగుతున్నాను, ప్రవీణ్ అన్న ఎప్పుడు ఆయన బతుకున్నప్పుడు ఒక మాట అనేవాడు, మన పిల్లలు చదువుకుంటే వాయిస్ ఎక్కడి వరకు వెళ్ళాలి చెప్పినా, అసెంబ్లీ స్థాయి వినబడాలట. మన వాయిస్ ఎక్కడి వరకు వెళ్ళాలి చెప్పినా, పార్లమెంటు స్థాయి వరకు వెళ్ళాలట. కానీ మన వాయిస్ ఎక్కడ వినబడుతుంది చెప్పినా, ఫేస్బుక్లో వినబడుతుంది, ఇన్స్టాగ్రామ్ వినబడుతుంది. మీరు రీల్స్తో చచ్చిపోతున్నారు. మీరు బాగున్నావు చదువుకో, బాగున్నావురా చదువుకో అని అడుగుతున్నారు. ఈ అడుగుతున్నాను, ఉండాలి మీకు సోషల్ తెలియాలి, సోషల్ మీడియా తెలియాలి, కానీ గుర్తుపెట్టుకో, మీరు చదివితే దేవునికి మహిమ వచ్చేలా చదువుకోవాలి. ఆ రోజు వాళ్ళ జననా మిషన్ వాళ్ళు చేసింది, బ్రిటిష్ ఇండియా వాళ్ళతో వాళ్ళు వచ్చిన పొత్తు ఒప్పందంలో విద్యను నేర్పించారు, స్త్రీలకి సహజమైన జీవితం ఏంటో నేర్పించారు. 24 గంటలు ముసుగులో కొట్టుకుపోతున్న వారిని, జీవితము చీకట్లో కొట్టుకుపోతున్న వారికి స్వేచ్ఛనిచ్చారు. బాప్టిజం మిషన్ వచ్చిన తర్వాత 19, 18 అంటే ఈ 18, 19 శతాబ్దాల్లో ఇక్కడ వరకు, అంటే మన మచిలీపట్నం వరకు రివైవల్ స్టార్ట్ చేస్తారు. మన రాజమండ్రి వరకు అనేక మిషన్ ప్రోగ్రామ్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకా ఏం చేశారు? ఆ రోజుల్లో బైబిల్ మహిళని పేరు పెట్టి అందరూ బైబిల్ మహిళను ఇమిటేట్ చేశారు. అంటే మేము కూడా అలాగే ఉండాలనుకున్నారంట. వీలైతే వచ్చే వారం ఒక బుక్ తెస్తాను, దాని డెమో చూపిస్తాను, ఆ బుక్ చదవండి. ఒక బాలీవుడ్ యాక్టర్ని, రోజనీ అని ఒక క్రైస్తవ స్త్రీ
తన ప్రేమతో, అనురాగంతో, తన పద్ధతితో ఒక యాక్టర్ని ఎలా మార్చిందో, బ్రాహ్మణ కుటుంబంలో రాజస్థాన్లో ఉన్న బ్రాహ్మణ్స్ ఎవరైతే అగ్రవర్ణాలకే అగ్రవర్ణమైన ఒక కుటుంబం ఉంది. ఆ అగ్రవర్ణాల కుటుంబంలో క్రైస్తవ స్త్రీ బ్రాహ్మణ్స్ కుటుంబాల్లో ఎంత రివైవల్ స్టార్ట్ చేసి ఆ బాలీవుడ్ యాక్టర్ని మార్చేసిందో వచ్చే వారిని చూపిస్తాను, వీలైతే వినండి, చదవండి. మనల్ని చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ తల్లులు ఎక్కడున్నా వాళ్ళ జీవితాన్ని మాదిరికరంగా ఇతరులు ఇమిటేట్ చేసేలా మార్చేశారట. ఇది సోషియో కల్చరల్లో ఆ రోజు మొదటి శతాబ్దంలో ప్రభు స్త్రీలకు పెద్దపీట వేశాడు కనుకే ఆ ఇన్స్పిరేషన్ తీసుకున్నదే మిషనరీస్ అయితే ఆ మిషనరీస్ తీసుకున్న ఎఫెక్ట్ ఎవరు అనుభవించారు చెప్పండి? మన ఇండియా వరకు అనుభవించాం, మన దేశాలు అనుభవించే, మన దేశంలో ఉన్న తల్లులు ఈరోజు వరకు చదువుకుంటున్నారంటే హక్కులతో ఎలా ఉండాలో, ఎలా చదువుకోవాలో పోరాటం చేసే ఒక ఉన్నతమైన విద్యను మనకి నేర్పించారు. ఇక రెండవది సోషియో కల్చర్లో ఇంకేముందంటే, రెండవది జాగ్రత్తగా విందాం, వినోదం ఉంది. వినోదం అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువైందంట ఆ రోజుల్లో. ఆ రోజుల్లో వినోదాన్ని ఎలా చూసేవారంటే జాగ్రత్తగా వినాలి. చాలామంది వినోదం అనగానే టక్కన గుర్తొచ్చేదేంటి చెప్పండి? చెప్పాలి. ఈ జనరేషన్లో వినోదము అనగానే న్యూస్ పేపర్లో దేనికి పెడతారు చెప్పండి? అది చెప్తున్నారు, చెప్పండి. సినిమా. ఈ అరకొరగాళ్ళు అందరూ బైబిల్ చదివేసి అన్నారు సినిమాలు చూడొద్దని బైబిల్లో ఉందా? అసలు సినిమా అనే పదం బైబిల్లో ఉందా? థియేటర్కి వెళ్ళొద్దు అన్నాడు ఆ దేవుడు. నలుగురు కూర్చుని ఆనందంగా ఉంటే తప్పంటే బైబిల్ చదవరా అయ్యా, నువ్వు బైబిల్ చదువు. ఆ రోజుల్లో థియేటర్స్ ఉన్నాయంటే నీకు తెలుసా? చదివావా? చదివి తగలడ్డావా? నువ్వు ఎలాంటి పిచ్చి ప్రసంగాలు చేస్తున్నావంటే కారణం ఏంటో తెలుసా? నీకు సోషియో కల్చర్ బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు. అపోస్తులు ఈ కల్చర్ అంటే ఈ సినిమా కల్చర్ని ఒప్పుకోలేదు. వర్డ్ ఇప్పుడైతే వచ్చిందేమో కానీ కల్చర్ అప్పుడు ఉంది. పదాలు ఇప్పుడు కొత్తగా వచ్చేయేమో కానీ థియేటర్స్ అప్పుడు ఉన్నాయి. కాకపోతే సిల్వర్ స్క్రీన్ లేదు, లైవ్ స్క్రీనే. అంత లైవ్లో అంటే ఆ రోజుల్లో ఉన్నాయా థియేటర్స్ అంటే? ఉన్నాయి. ఉన్నాయి? 2 ప్రోగ్రామ్స్ చెప్తాను అంటే, ఒకటి థియేటర్స్, 2 అరేనస్ అంటారు. అంటే 2 థియేటర్స్ అంటే థియేటర్లో పిలిచే పేర్లు. ఒకటి థియేటర్, 2 అరేనస్. అంటే దీని గురించి బైబిల్లో ప్రస్తావన జరిగిందంటే జరిగింది. ఒకసారి చూస్తారు అపోస్తుల కార్యములు, చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు. ఆ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ వినోదానికి ఎంత పెద్ద పెట్టేశారు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 29వ వచనం. మాసిదోనియా వారైన నాటకశాలన దగ్గర ఏముందో మూలాల చదవండి. నాటకశాలన దానికి ఉన్న పదం ఏంటి చెప్పిన? థియేటర్. ఇంకా మాట్లాడుకుంటే ఓపెన్ థియేటర్ అని అడుగుతున్నారు. థియేటర్ అనే పదం బైబిల్లో ఉందంటే 100కి 200% ఉంది. మళ్ళీ చెప్తున్నాను, థియేటర్స్లో ఆ రోజు ఏం చేసేవారు? అదొక నాటకశాల. నాటకం అంటే ఏంటి చెప్పాలి? నాటకం అంటే ఏంటి? ఇప్పుడు ట్రెండ్లో మాట్లాడ యాక్టింగ్కి దాన్ని ఒక ఫిల్మ్ని ఒక లైన్ చేస్తే దాన్ని ఏమైంది? సినిమా అయింది. ఈ రోజుల్లో బొమ్మ సిల్వర్ స్క్రీన్ మీద బొమ్మబడుతుంది. ఆ రోజు బొమ్మ కాదు చెప్పండి, లైవ్. నా మాటలు అర్థమవుతుంది. లైవ్లో పౌలు గారి పత్రికలు రాస్తూ గలతీ పత్రికలు ఉటంకిస్తారు. మీకు గుర్తుందో లేదో చూస్తారు ఒకసారి. గలతీ పత్రిక చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలు. మూలం చదివి వెళ్ళి అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏవి? అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆట చెప్పండి. పాట. ఆట పాట అడుగుతాను. ఆట పాట నాటకం ఇవన్నీ ఎక్కడ ప్లే చేస్తారు? ఎక్కడ ఇవన్నీ చూపిస్తారంటే ఓపెన్ థియేటర్స్. ఇందా చదివే నాటకశాల. ఆ నాటకశాలలో ఏం చేస్తారంటే ఆట వేస్తారు చెప్పండి, పాట వేస్తారు చెప్పండి, గుద్దులాట్లు కూడా పెడతారు. అక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళందరూ ఎవరో చెప్పినా ఐటమ్ గర్ల్స్. ఆ రోజుల్లో 1000 మెంబర్స్ ఉండేవారట. ఈ రోజు రాలేదు ఐటమ్ సాంగ్, గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లోనే ఉంది. ఆ రోజుల్లోనే డ్యాన్స్ చేశారట. నడుతున్నాను అల్లరితో కూడిన ఆటపాటలు. పౌలు దాన్ని ఏమన్నాడు చెప్పండి? అల్లరితో కూడిన ఆటపాటలు మనకి తాగావు. ఇప్పుడు చెప్పండి, అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఇప్పుడు ఈ ట్రెండ్లో మాట్లాడితే అవి ఏంటి? సినిమా.
థియేటర్ అనే పదం ఈ ట్రెండ్లో, ఇది థియేటర్, ఇది క్లోజ్డ్ థియేటర్ చెప్పండి, అది ఓపెన్ థియేటర్, ఇది సిల్వర్ స్క్రీన్ చెప్పండి, అది లైవ్ మీద గుర్తుపెట్టుకోండి, లైవ్ యాక్టింగ్ అంటే సేమ్, కాకపోతే ట్రెండ్ మారింది అంతే. దీన్ని అపోస్తులు ఒప్పుకున్నారా? అపోస్తులు దీన్ని ఎంకరేజ్ చేశారా? అపోస్తులు దీన్ని తెర మీద తీసుకొచ్చారా? అస్సలు ఒప్పుకోలేదు. ఇలాంటి థియేటర్లో బాగా ఉండే సిటీ ఆ రోజుల్లో ఏ సిటీ చెప్పనా? కొరింథీ. ఏ సిటీ? అక్కడ డ్యాన్స్ చేస్తారుగా, డ్యాన్స్ చేసినప్పుడు ఎలా వేస్తారు అనుకున్నారు? ఇప్పుడు సేమ్ ఏమనగా ర్యాంప్ సాంగ్స్ ఏమున్నాయి మనకు తెలియట్లేదు కొన్ని, ఏంటవి అది చెప్పేయంలే, ర్యామ్ సాంగ్స్ అని, ఆ సాంగ్స్ అని, అది ఏమన్నా కొన్ని పేర్లు ఉన్నాయి ఇప్పుడు ట్రెండ్లో, రకరకాల పేర్లు. ఆ రోజుల్లో అన్నట్టు 1000 మంది స్త్రీలను అలా నిలబెట్టి, కొరింథీలో 1000 మంది స్త్రీలను గుడి దగ్గర నిలబెట్టి ఇలాంటి ఓపెన్ థియేటర్లోకి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టట, ద్రాక్షరసం బాగా పట్టించి అర్ధనగ్నంగాను ఇంకా మొత్తెక్కితే నగ్నంగాను ఇంకా మొత్తెక్కితే లైవ్లో వాళ్ళతో తప్పులు చేస్తూ ఇంకా మొత్తెక్కువైపోతే జంతువులు మనుషులు కలిసి రకరకాల యుద్ధాలు చేయించేవారంట. దీన్ని పౌలు ఏమన్నాడు చెప్పనా? అల్లరితో కూడిన చెప్పండి ఆటపాటలు. ఆ రోజు వినోదానికి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారట. ఆ రోజుల్లో ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి పెద్దపేట వేశారట. పబ్లిక్ తండాలు వచ్చారు. ఇప్పటికీ పబ్లిక్ ఆ బుద్ధి ఉందా లేదా చెప్పండి? ఇక్కడ సభ పెట్టి జీవితాలను బాగు చేసి ఇదిగో సభ పెడుతున్నాం, దానికి టైటిల్ పెట్టండి, జీవిత పాఠాలు అన్న టైటిల్ పెట్టి ఇక్కడ సభ పెట్టండి, వస్తారా? రారు. ఇదే మున్సిపల్ థియేటర్ దగ్గర ఏదైతే ఉందో, మున్సిపల్ ఆఫీస్ దగ్గర మనకు ఓపెన్ ఏరియా ఉంది, మనం అనుకుంటున్నాం. ఆ ఓపెన్ ఏరియా దగ్గర మీరు ఎప్పుడైనా ఒక మంచి సభ పెట్టి రండి, మీ జీవితాన్ని మార్చుకున్నాడు మంచి టైటిల్ పెట్టండి, రారు. అక్కడే ప్రోగ్రాం పెట్టి ఆట పాట డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని పెట్టండి. ముసలోడు కర్ర వేసుకుని వచ్చేస్తాడు ఇలా, అడ్లేగరా అని ఫ్రంటే కూర్చుంటాడు. మళ్ళీ ముసలోడు మొక్కో నడుతున్నాడు. ఆ రోజుకి ఈ రోజుకి వినోదం అంటే జనాలకి చాలా వినోదం అంతే. జనాలకి ఎంటర్టైన్మెంట్ అంటే పిచ్చి. అందుకే చూడండి ఈరోజు విపరీతంగా వీడియోస్ ఎందుకు మిలియన్ వ్యూస్ ఎందుకు వస్తున్నాయి చెప్పండి? జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి. రోజుకు ఒక కొత్త యాప్లు ఎలా వస్తున్నాయి? ఎంటర్టైన్మెంట్ కావాలి. మీకు గుర్తుందో లేదో, మొదట్లో ఫేస్బుక్ ఒక్కటే ఉండేది. ఫేస్బుక్లో పేజెస్ ఉండేవి, ఫోటో కామెంట్స్ అప్డేట్గా ఏది ఉందో ఉండేది. తర్వాత ఫేస్బుక్లో జనాలు బాగా అలవాటు పడింది చెప్పిన రీల్స్. ఆ రీల్స్ చూడ ఎప్పుడైతే బాగా ఇష్టపడ్డారో, రీల్స్ జనాలు బాగా ఇష్టపడుతున్నారని ఈడే మళ్ళీ టైఅప్ అయి మళ్ళీ చేసిన పని ఏంటి చెప్పిన? ఇన్స్టా అందించాడు. ఈడే మళ్ళీ రీల్స్ బాగా చూస్తున్నారు. రీల్స్ బాగా చూడటమే కాదు, ఏళ్ళే పెద్ద యాక్టర్లు అయిపోయారని గమనించి టిక్ టాక్ తెచ్చాడు. టిక్ టాక్ వల్ల మొత్తానికి చితుమంటలు అంటుకుపోతున్నాయి, ఎక్కడెక్కడ కాపర్లు వెళ్ళిపోతుందని చెప్పి ఇండియా బ్యాన్ చేసి పడింది. అయినా ఆగారు, అక్కడ పోయి మరీ చేస్తున్నారు రీల్స్. నేను అడుగుతున్నాను, ఎక్కడ మీరు జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఆ ఎంటర్టైన్మెంట్ కోసం ఫాలోయింగ్ల కోసం సిగ్గులేని పనులైనా చేస్తున్నారా చేయట్లేదా? పౌలు దీన్ని ఎంకరేజ్ చేశాడా? నువ్వు సినిమా థియేటర్కి వచ్చి ప్రభువా మరి సినిమాలకు వెళ్ళొద్దని నువ్వేం అనలేదు కాబట్టి నేను థియేటర్లో కూర్చున్నాను, అయినా నీకు ఒక విషయం చెప్తున్నాను, నేను మంచి సినిమాకే వచ్చానంటే నిన్నేమంటాడు చెప్పండి? నువ్వు మంచి సినిమాకి వచ్చావంటే ఆట వద్దు పాట వద్దు, అలాంటి వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాటలు వద్దంటూ నువ్వు అక్కడ కూర్చుని ప్రేయర్ చేసి, దేవా ఈ మంచి సినిమాకి వచ్చినందుకు నన్ను జాగ్రత్తగా రాకపోకలు ఎందుకు కాపాడంటే లారీ పంపుతాడు ఏమనుకుంటున్నావు? నువ్వు చూసేది మంచి నడుతున్నాను, బైబుల్లో లేని మంచి, దేవుడు చెప్పని మంచి నీకు సినిమాల్లో ఎక్కడ తగలడింది? ఎక్కడ తగలడింది? అయినా అడుగుతున్నాను, అక్కినేని నాగేశ్వరరావు గారే అన్నారు, మీరు ఎందుకు మళ్ళీ ఆ క్యారెక్టర్లు చేయట్లేదు? దూరదర్శన్లో ఉంటుంది కానీ ప్రోగ్రాం, మీరు ఎందుకు ఆ క్యారెక్టర్లు, ఏ క్యారెక్టర్లు అంటే ఆ దాసు, మన దాసు కూడా కదా, ఆ దాసు, ఏ దాసు? దేవదాస్ క్యారెక్టర్ మీరు ఎందుకు చేయట్లేదు? ఆ లవ్ ఫీల్ మీరు ఎందుకు చేయట్లేదు అంటే, ఆ లవ్ ఫీల్ మీరు దేవదాస్ క్యారెక్టర్ ఎర్రగొట్టేస్తారు. అసలు లవ్ ఫీల్ అంటే ఎలా ఉంటుందని కొత్త జనరేషన్ స్టార్ట్ అయినట్టు మీరు యాక్టింగ్ చేశారు. అలాంటి క్యారెక్టర్ మీరు మళ్ళీ చేయొచ్చుగా అంటే, ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు కాలర్ ఇలా సర్దుకుని మాట అన్నారు. ఆయన ఏమన్నాడంటే, ఒక మాట అంటే ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, మేము మంచిగా చూపిస్తాం కానీ జనాలు నా లవ్ క్యారెక్టర్ చూడలేదు, జనాలు ఆ క్యారెక్టర్లో నా ఎమోషన్ చూడలేదు, జనాలు ఆ రోజుల్లో పార్వతిని ఎంత బాగా ప్రేమించానో చూడలేదు, వాళ్ళు నాలో చూసింది చెప్పిన దేవదాస్ తాగినట్టే తాగారు. నేను ఎలా తాగాను అలా, అందుకే ఇలాంటి పనికిమాల స్టోరీలు మానేసాం, సమాజానికి ఉపయోగపడిన 4 ముక్కలు చేస్తాం. అయినా ఈ సినిమా కలిసి ఎంత డెవలప్ అయినా కానీ జనాలు మంచి కన్నా చెడు ఎక్కువ చూసుకుంటారని పండిపోయిన సినిమా రత్న ఆయనే చెబితే నువ్వు మంచి చూడడానికి వెళ్ళావా? నువ్వు మంచి చూడడానికి వెళ్ళావా? థియేటర్లో కూర్చున్నావా?
నడుతున్న సినిమా ఉందంటే ఉందే. బైబిల్ కాలంలో సినిమా థియేటర్స్ ఉన్నాయి. ఇంకా ఎంటర్టైన్మెంట్ చెప్పినప్పుడు ట్రెండ్ మారింది. ఒకప్పుడు 90s కానీ అంతకుముందు కానీ 47 అంతకుముందు కానీ మీరు గుర్తుపెట్టుకోండి, హీరోస్ అందరూ చెప్పిన కొడుకు దిద్దిన కాపురం, ఆ కాపురం, ఈ కాపురం, ఆ కాపురం, కాపురాలు బాగు చేసి కొడుకులు ఎక్కువ ఉండేవారు అప్పుడు క్యారెక్టర్లన్నీ. హీరో సైడ్ పాపులు తీసుకుంటాడు, నీట్గా ఉంటాడు, స్లోగా మాట్లాడతాడు, సాత్వికంతో ఉంటాడు. ఎన్ని బాధలు ఉన్నా ఆడు అలా ఊరు పీల్చుకొని అలా తగ్గించుకొని మోస్తాడు భారం. ఆడి హీరో అప్పట్లో. ఇప్పుడు హీరో అలా కాదు, లింగి పైకి కట్టేస్తారు ఇప్పుడు హీరోలు. కత్తి నోట్లో, తలకాయ చేతిలో, లింగి పైకి. ఈ మధ్య కత్తిలు పోయినా ఇంకా డైరెక్ట్ యాక్టింగ్ అది చెప్పండి, సైలెంట్ ఎఫెన్స్ దాడ 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 వస్తున్నాయి అడుగుతున్నా. ఇలాంటి దరిద్రం సినిమాలు ఆ రోజు కూడా వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కాల్చారు చెప్పండి, లైవ్లో కాల్చి పాడేశారు. కాకపోతే తుపాకీ లేదంతే, పోటీ ఏరియాగా ఉంది. చూస్తా ఒకసారి చూడండి, ఒకసారి ఇమేజెస్ చూపిస్తాడు చూడండి ఒకసారి. సినిమా కల్చర్ ఆ రోజు ఉందంటే 2000 సంవత్సరాల క్రితం ఉందరా అయ్యా, ఉంది. ఏమనుందో ఒకసారి చూడండి. హరేనస్ కొట్టు కావాలంటే గూగుల్లో కొడతావో, యూట్యూబ్లో కొడతావో, ఎక్కడ కొడతావో చూడండి. ఇదిగో ఇదే ఫైట్. ఈరోజు కత్తులు కటారాలు, ఈరోజు కత్తులు కటారాలు ఎఫెన్స్ ఏమి వాడక ముందే ఆ రోజుల్లోనే లైవ్ ఫైట్స్ అవి. గ్లాడియేటర్స్ అంటారు వాళ్ళని. గ్లాడియేటర్ అంటే ఎవరు తెలుసా? ఇతర దేశాల వారిని జయించి వాళ్ళని ఖైదీలుగా మార్చుకొని రోమ్ పట్టణంలో కింద పడేసి ఆ ఖైదీల యొక్క ఫైట్లు చూసి 50,000 మంది ఆ స్టూడియోలో కూర్చొని, అంటే ఆ రోజు మన థియేటర్లో 300 మంది ఉంటారు అనుకుంటా, లేదా 1000 మంది ఉంటారు. ఆ రోజుల్లో ఆ థియేటర్లో ఎంతమంది తెలుసా? 50,000 మంది. మొత్తం జనాభా చూడండి ఎంత పెద్ద స్టేడియం. కొలీసియం, రోమ్ కొలీసియం మొత్తం ఉంటారు. వీళ్ళందరూ ఎవరంటే ఇతర దేశాల నుంచి దొరికేసిన ఖైదీలకి ఫైట్ పెడితే ఆ ఖైదీల్లో ఎవడైనా గెలిస్తే ఆ గెలిచిన వాడికి పెట్టే పేరు గ్లాడియేటర్ అంటారు. గెలవకు ఓడిపోయిన వాడు పందెం కోడ్లో పందెం ఎలా కోడి ఓడిపోయిందో అలా తీసి పక్కన పడేస్తారు అంతే. చూడండి ఇంకా పిచ్చి ముదిరిపోయి ఫైట్ ఇంకా రసవత్రంగా ఉండాలని, ఈ మధ్య వస్తున్నాయి సీన్లు మీరు చూసారు, ఫైట్ ఇంకా రసవత్రంగా ఉండాలని ఆపోజిట్గా విలన్ తీసేశారు చెప్పండి. నిజంగా లైవ్లో సింహాన్ని వదిలేయండి ఇలాంటి వాళ్ళకి అందరికీ. సింహం వద్దు కానీ కుక్కను వదిలేదు. మన ఇదిలో ఉంటాయి కదా కొన్ని కుక్కలో. సింహం మొహంలో మొహం పెట్టాడట, ఎవడన్నా అడక్కండి. మొహంలో మొహం పెట్టాడట, పులి దగ్గర మొహం పెట్టాడు. నిజంగా పులి వచ్చేస్తే ఏం చేస్తారండి వీళ్ళు? ఈ రోజుల్లో సిల్వర్ స్క్రీన్ మీద ఈఎఫ్ఎక్స్లు ఏఎల్తో యాక్టింగ్ చేస్తున్నారు. లైవ్ అక్కడ నిజంగానే సింహంలోకి దిగారు, నిజంగానే కవాతు చేశారు, నిజంగా సింహాలను వదిలేశారు. ఆ రోమ్ కొలిస్ ఏదైతే అరేనస్ థియేటర్, ఓపెన్ థియేటర్లో ఆ రోజుల్లో లైవ్ ఫైట్లు చేశారు. దాన్నే మ్యాన్ వర్స్ వరల్డ్ అంటారు. దాన్ని అంటే యానిమల్స్తో మనిషికి ఫైటు, అర్థం కాని అడవిలో మనిషికి ఫైటు, మనిషికి మనిషితో కాదు, మనిషికి యానిమల్స్తో ఫైటు. ఇన్ని ఫైట్లు గెలిచిన వాడిని ఆ రోజు ఇచ్చిన కింద పెట్టి చెప్పినావు గ్లాడియేటర్. ఆ గ్లాడియేటర్ ఇన్ని ఫైట్లు కలిస్తే చివరిన ఒక కోరిక అడుగుతారనమాట. హీరో నీ కోరిక ఏంటి? నువ్వు బాగా ఫైట్ చేస్తావు ఏంటని అడిగితే నీకు స్వేచ్ఛ కావాలా, ఇంకేమైనా కోరికలు ఉన్నాయా, భూములు కావాలని అడిగితే అప్పుడు గ్లాడియేటర్ మంచోడైతే నాకు స్వేచ్ఛ కావాలి, నా తోటి ఖైదీలకి స్వేచ్ఛ కావాలని అడుగుతాడు. షడ్డోడైతే ఏమంటాడు? 4 ఎకరాలు రాయండి అంటాడు. అలా గ్లాడియేటర్ ఫైట్. అపోస్తుల కార్యంలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు చదవండి, జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతున్నాను. అపోస్తుల కార్యంలో పౌలు గారిని ఒక మాట అంటారు, మీరు ఎప్పుడైనా గుర్తుందా? పౌలు గారిని ఒక మాట అంటారు, 800 మందిని టీమ్గా ఫామ్ చేసి ప్రభుత్వం మీద తిరగబడుతున్న గ్లాడియేటర్ ఇతనేనా అన్నారు. గుర్తుందా? అపోస్తుల కార్యంలో 800 మందిని తయారు చేసి తిరగబడుతున్న ఆ వ్యక్తి ఇతనేనా? హిస్టరీలో పౌలు గారు అతను కాదు, కానీ అతగాడి పేరేంటో చెప్పనా? మ్యాక్సిమస్ అంటారు, గుర్తుపెట్టు. అదే గ్లాడియేటర్. ఆ రోజులు అంటే ఆ మొదటి శతాబ్దంలో ఇలాంటి ఫైట్లు జరిగాయంటే పెద్ద ఫైట్లు జరిగాయి, ఇలాంటి విషయాలు జరిగాయి. అలాంటి వాటిని బాగా వినండి. రాను రాను ఆ థియేటర్లో దేనికి ఎంటర్టైన్మెంట్ అయిపోయినాయి చెప్పనా? గ్లాడియేటర్స్ని తీసేశారు. క్రీస్తు శకం 64 నుండి ఆ థియేటర్లోకి, ఆ మృగాల దగ్గరికి, ఆ జంతువుల దగ్గరికి క్రైస్తవులు తీసుకొచ్చేసారు. ఇమేజ్ ఉందా తమ్ముడు? క్రైస్తవుని తీసుకొచ్చి గర్భిణీ స్త్రీలు నిలబెట్టారు. క్రైస్తవ తల్లులను తీసుకొచ్చి సింహాల ముందు నిలబెట్టారు. క్రైస్తవ స్త్రీలు ప్రార్థన చేస్తానంటున్నారుగా, ఇప్పుడు చెయ్యండి గుంపు ప్రార్థన అనగానే వాళ్ళు ఇలా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలుగుబంట్లని, సింహాలని ఈ థియేటర్లోకి వదిలేస్తారు. ఆ రోజు ఇలా నవ్వుకోవడానికి లైవ్లో అమాయకులుగా యాక్టర్లుగా మార్చబడింది ఎవరో తెలుసా? క్రైస్తవులు. అదిగో వాళ్ళ గుంపు ప్రార్థన పెట్టుకుంటే వాళ్ళ మీదకి సింహాలను వదిలేశారు. వాళ్ళ గుంపు ప్రార్థన పెట్టుకుంటే మీ దేవుడు వచ్చి విడిపిస్తాడో లేదని ఆ ఓపెన్ థియేటర్స్లో మృగాలకి ఎర్రలుగా వాళ్ళని వేసేశారు.
వినోదం ఎంత పెద్ద పిచ్చెక్కిపోయిందంటే, వినోదం గుర్తుపెట్టుకోండి, నవ్వు ఎంతవరకు నవ్వుకోవాలి అంతవరకు నవ్వుకోవాలండి. హాస్యం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలండి. హాస్యం అపహాస్యం అయిపోయింది అనుకోండి, యెహోవా కాంట్రగిచ్చి మొహం మీద వస్తానన్నాడు. వీళ్ళకి వినోదం ఎక్స్ట్రీమ్ అయిపోయి వీళ్ళు ఏం చేశారు చెప్పిన, మనుషులను చంపుకునే స్థాయికి వచ్చారు. ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయి ఏం చేశారు తెలుసా, కేవలం దేవుడి పేరు మీద నమ్ముకున్న క్రైస్తవుల్ని చెప్పండి, ఇదిగో ఇలా సింహాలకి పులులకి దొరికేలాగా వయసులో ఉన్న క్రైస్తవ స్త్రీలను స్తంభాలకు కట్టి మైనంలో ముంచి సింహాలకి పులులకి దక్కేలా కొన్ని శవాలను అప్పగించారు. మైనంలో బతుకుండగా తగలబెట్టేసి వాళ్ళు ఇలా కేకలు వేస్తుంటే భలే ఉందరా ఈ సీన్ అన్నారంట. ఇప్పుడు చెప్పండి, ట్రెండ్ ఏంటో చెప్పినా, కడుగుదిద్దిన కాపురాలు పోయినాయి. ట్రెండ్ ఏమొచ్చింది చెప్పండి, ఒకరిని ఒకరు నరుక్కొని కాల్చుకునే సీన్లు ఇష్టపడే ట్రెండ్ మళ్ళీ వచ్చేసింది ఇప్పుడు. అందుకే చూడండి, నరుక్కునే సినిమాలు 1000 కోట్లు బడ్జెట్ వసూలు చేస్తుందంట. కాల్చుకునే సినిమాలట బాగా ఆడుతున్నాయంట. విలువలు చెప్పే సినిమాలకంట కనీసం థియేటర్లో ప్లేసే దొరకలేదంట. అలాని మంచి సినిమాలకు వెళ్ళమని నా ఉద్దేశం కాదు. జనాలు ఏమి ఇష్టపడుతున్నారో హీరోయిజం కన్నా చెప్పండి డెవిలిజం, మళ్ళీ చెప్తున్నాను డెవిలిజం, ఎలనిజం కాదు, డెవిలిజాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. మొదటి శతాబ్దంలో దీనికి పెద్ద పెట్టేశారట. అందుకే కొరింథీలో మాట్లాడుతూ ఒక టెర్మినాలజీ ఉపయోగిస్తాడు. ఒకసారి చూస్తారా, పౌలు గారికి ఎదురైంది బాధ. ఒకసారి చూడండి, కొరింథీలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. త్వరగా కొరింథీలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. అందరికంటే మేము లోకమునకు దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. ముగిస్తున్న భాగమేనండి. 50,000 మందికైనా 1,00,000 మందికైనా మమ్మల్ని చూస్తున్నప్పుడు, మమ్మల్ని ఆట పట్టించి మా మీద పడిపోయి మమ్మల్ని చంపేస్తున్నప్పుడు, మా తల్లుల్ని, మా పిల్లల్ని, మా సహోదరుల్ని, మా క్రైస్తవ బిడ్డల్ని చంపేస్తున్నప్పుడు ఈ 50,000 మంది మమ్మల్ని చూస్తున్నారని మేము అనుకోం. కానీ మా త్యాగాన్ని ఎవరు చూస్తున్నారంటే దేవదూతలు చూస్తున్నాయి. మా త్యాగాన్ని ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. మా త్యాగాన్ని ఎవరు చూస్తున్నారంటే ఈ లోకం చూస్తుంది. పౌలు గారు ఓపెన్ థియేటర్లో నలిగిపోతున్న ప్రజల కొరకు తన గుండెల్లో ఆవేదనలోంచి రాసిన మాట. ఈ జనాలకి మీరు ఎంటర్టైన్మెంట్గా ఉన్నారని అనుకోకండి, దేవునికి వేడుకగా ఉన్నారు. వీళ్ళు మీరు చనిపోతుంటే ఈ మొఖాలు నవ్వుతున్నాయి, కానీ మీరు చనిపోతుంటే దేవదూతలు చెప్పండి ఆశ్చర్యపోతున్నాయి. ఇక్కడ మీరు చనిపోతుంటే, ఓపెన్ థియేటర్లో మీరు చనిపోతుంటే వీళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు, కానీ ఇక్కడ మీరు చనిపోతుంటే మీ పేర్లు జ్ఞాపకార్థపు గ్రంథంలో రాయబడుతున్నాయి. లోకానికి మేము అమాయకులం, లోకానికి మేము తృణీకరింపబడినవారం, లోకానికి మేము పనికిరాని వారం, లోకానికి తునప్రాయంగించబడిన మరణ దండన విధింపబడిన అమాయకులం. కానీ ఈ సిల్వర్ స్క్రీన్ కాదు, మా లైవ్ స్క్రీన్ మీద, యూనివర్సల్ స్క్రీన్ మీద మా జీవితాలు దేవుని కొరకు చనిపోయే పాత్రలు మేము పోషిస్తామన్నారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే ఇదే, అంటే ఈ థియేటర్స్ అన్ని మైండ్లో పెట్టుకుని పౌలు గారు ఈ వచనాలు రాశాడు. ఎబ్రీ పత్రిక తీయండి ఒకసారి ముగిద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం నుండి. ఒక విధముగా మీరు నిందలకు బాధలకు అనుభవించడం చేత 10 మందిలో ఆరటపడతారు. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి. 10 మందిలో ఆరటపడతారు అంటే చెప్పిన, మిమ్మల్ని ఓపెన్ థియేటర్లో మిమ్మల్ని అవమానించారు, నడి బజార్లో మిమ్మల్ని అవమానించారు, సమాజంలో మిమ్మల్ని హేళన చేశారు, మన తల్లుల యొక్క నగ్న దేహాల చేత ఊరేగించేశారు, మనల్ని యాక్టర్లుగా మార్చేశారు, వాళ్ళ నాటకశాలలో వాళ్ళు నవ్వుకోవడానికి అమాయకులైన మన జీవితాలు చిదిమేశారు. అయినా మీరు గర్వపడండి, ఎందుకంటే మీరు వాళ్ళని నవ్వించడానికి మీరు చనిపోవట్లేదు, మన దేవుణ్ణి చెప్పండి సంతోషింప చేయడానికి ఈ నాటకమైన లోకంలో దేవుని కొరకు చనిపోతున్నారు. ఆ రోజు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ థియేటర్లో ఎవరు చనిపోయారు చెప్పిన, మన క్రైస్తవ తల్లులు తండ్రులు చనిపోయారు. ఇంకా కిందకి పదాలు ఉన్నాయి, చదవండి. మరొక విధంగా చూస్తే వాటి అనుభవించిన వారితో పాలువారైతిరి,
మీరు ఖైదీలో ఉన్న వారిని కనికరించి మీకు మరీ శ్రేష్టమైనది, స్థిరమైనది, స్వాస్థ్యమై ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా పడి. గవర్నమెంట్ మీ ఆస్తులను నాశనం చేస్తుంది. దేవుని కొరకు మీ ఆస్తుల్ని తృణప్రాయంగా ఏం చేస్తున్నారు? చివరికి ఖైదీలో ఉన్న వారిని పలకరించడానికి వెళ్ళినందుకు మీరు ఖైదీలు అయిపోతున్నారు. మీ ముందున్న వారికి ఇదే జరిగింది, ఇప్పుడు మీకు ఇదే జరుగుతుంది. యేసయ్యను నమ్ముకున్నందుకు రేపు రాబోతున్న వరకు కూడా చెప్పండి, ఇదే జరుగుద్దని కన్నీళ్లతో రాసిన పదాల వచనాలు అవి గుర్తుపెట్టుకోండి. మనం సింపుల్గా చదువుకుని వెళ్ళిపోతాం. ఊరేగించేశారు, వాళ్ళ సంతోషం కొరకు ప్రజలను చంపేశారు. ఆ రోజుల్లో ప్రభు అన్నాడు, పౌలు అన్నాడు, ఆటపాటలు వద్దన్నాడు. వాళ్ళు ఏవైతే అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయో నేను అనుకుంటున్నాను వాళ్ళ సినిమా థియేటర్లనే చెప్పండి మొదట క్రైస్తవుల త్యాగాలతో చెప్పండి సువార్తక వేదికలుగా మార్చేశారు. వాళ్ళ సినిమా థియేటర్లని సువార్తక వేదికలుగా మార్చారు వాళ్ళ రక్త తర్పణ చేత. ఈరోజు మన క్రైస్తవులకి టైం సరిపోలేదని టైం పాస్కి చెప్పండి సినిమా థియేటర్లకు వెళ్ళి కూర్చుంటున్నారు. ఆ రోజు వాళ్ళ జీవితం అనే సినిమాని బాగా పెట్టండి, వాళ్ళ జీవితం అనే సినిమాని సువార్తగా మలిచేస్తారు. ఈరోజు మన వాళ్ళు చెప్పండి, ఆ క్యారెక్టర్ ఈ సీరియల్లో అంటున్నాను, అసలు నీకు దేవుడు అర్థమయ్యాడా? నీకు దేవుడు ఏంటో తెలుస్తున్నాడు? అసలు నీకు దేవుడు అంటే ఏమైనా అర్థమవుతుంది? ఇంకా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నావంటే అసలు బైబిల్లో ఉన్న ఇలాంటి వచనాలు నీకేమైనా అర్థమయ్యాయా? చనిపోయారు. అందుకే పౌలు గారు అంటారు, యేసుప్రభునట ప్రదర్శిస్తున్నాడట. ఇలా అంటే ఇలాగే చనిపోయాడు, ఇలాగే ఆయన పొడి చేశారు, ఇలాగే ఆయన నలిపేశారు, ఇలాగే ఆయనకి ముళ్ళు కిరీటం పెట్టేశారని. యేసుప్రభు వారు లైవ్లో చనిపోతే ఎలా ఉంటాడో అలా అర్థమయ్యేలాగా వాళ్ళకి బోధిస్తున్నాడంట. వాళ్ళ నాటకాలను కూడా కన్నీళ్ళు తెచ్చే నాటకాలుగా మార్చేశారు. వాళ్ళ సినిమా కల్చర్ని కూడా గుర్తుపెట్టుకోండి, సువార్తక వేదికలుగా మార్చేశారు. ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ప్రజలు ఇలాంటి సోషల్ మీడియా కల్చర్కి ఇష్టపడుతున్నారు కనుక నీకు నిజంగా ఈ మనసు నీకుంటే నువ్వే బైబిల్ ఒక స్టోరీని బయటకు తెచ్చి ఈ టెక్నాలజీని ఉపయోగించి దావీదు ఇలా ఉండేవాడు, మోసే ఇలా ఉండేవాడు, ప్రభు ఇలా చనిపోయాడు, పౌల్ని ఇలా పరిగెట్టించారని నువ్వే ఒక మంచి డాక్యుమెంటరీ తయారు చేయి. నువ్వు ఒక మంచి డాక్యుమెంటరీ తయారు చేసి సోషల్ మీడియాలో వదులు. ఇలానా అని అర్థమయ్యేలా. సూజన్ అని ఒక సిరీస్ వస్తుంది, మీరు చూసారు. జీసస్ ఎంత లవ్లీగా ఉంటాడండి ఆ సిరీస్ చూస్తున్నప్పుడు. పబ్లిక్లో ఎంత ఇన్వాల్వ్. అప్పటివరకు మనం చూసిన జీసస్ వేరు, ఆ డైరెక్టర్ మధ్యలో ఉన్న జీసస్ వేరు, బైబిల్లో ఉన్న జీసస్ని ఎంత బాగా ఎక్స్పోజ్ చేస్తున్నాడో చూడండి. పబ్లిక్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నప్పుడు కానీ, మేరీతో డిస్కషన్ చేస్తున్నప్పుడు కానీ, 12 సంవత్సరాల అమ్మాయితో డిస్కషన్ చేస్తున్నప్పుడు కానీ, పేతుని పిలిచినప్పుడు కానీ, నికోదేముతో మాటలు, ఎన్ని సీన్లు అండి. ఈరోజు సోజన్ మళ్ళీ చెప్తున్నాను, ట్రెండ్ సెట్ చేసింది. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు స్టార్ట్ చేయి తెలుగులో. నీ ఏదో టెక్నాలజీ అంతే పట్టుకెళ్ళి పనికి మళ్ళీ వీడియోలకు పెట్టక అని అడుగుతున్నాను. నీకు తెలిసిన టెక్నాలజీని దేవుని కొరకు ఏదో ఉపయోగించే ప్రయత్నం నువ్వు చేయి. హిస్టరీలో మళ్ళీ చెప్తున్నాను, ఒకరోజు తెలుగులో ఒకరు ఉండేవారండి, భలే ఫామ్ అయ్యారండి, ఒక న్యూ ట్రెండ్ స్టార్ట్ చేశారండి అని నీకోసం చెప్పుకొని ఒక పేజీ రెడీ చేయి. అతిశయంతో చెప్పట్లేదు కానీ ఒక మాట అయితే నేను చెప్పగలను. హీరోయిన్లాగా ఓ పాట రాసి ఎలా నడిచిపోతాను బీచ్ చూడిన హల్లెలూయా అని ఆమెను అనుకుని హీరోయిన్ వస్తుంది. వీళ్ళిద్దరు కలిసి పాట పాడుతుంటారు, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్ అంటే మళ్ళీ నా ఎవ్వరానికి ఒక మంచి సూటు, నాకు సిగ్గు లేకుండా మళ్ళీ నాకు నా ఎక్స్పోజ్ డ్రెస్సు, మళ్ళీ మా ఎవరైతే ఉన్నారో మా తోటి యాక్టర్కి అంటే మా పార్ట్నర్కి మళ్ళీ ఒక డ్రెస్సు, ఈ రెండు చూస్తూ ఇప్పుడు క్రైస్తవ వేదిక మీద మేము హీరోయిన్లు అన్నమాట. మాకు లైక్లు చెప్పండి, ఫాలోయింగ్లు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో సాంగ్, ఎంత బాగుందో, కామెంట్లు సిగ్గు లేకుండా నడుతున్నాను. దేవుడు కనబడుతున్నాడు, ఎలా కనబడుతున్నాడు చెప్పండి, ఎలా కనబడుతున్నారు. అలాంటి దరిద్రం ఎక్కువైపోయిన టైంలో మనం కనబడకూడదు, మన ఊహలకు కనబడకూడదు. దేవుడు తప్ప, దేవుడు భావాలు తప్ప ఎవరు కనబడకూడదని తెలుగులో మొట్టమొదటిసారి ఏ టెక్నాలజీని వాడింది ఎవరు చెప్పండి? డీసీ డిజైర్ ఆఫ్ క్రైస్ట్ మనం తీసుకొచ్చాం. ఇప్పుడు అందరూ పూర్తిగా సాంగ్లో పెట్టకపోయినా ఎంతో కొంత ఏ టెక్నాలజీ క్రిస్టియన్ సాంగ్స్లో వాడుతున్నారా లేదా? మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవుని కోసం పని చేయాలన్న మనసు నీకు ఉండాలి తప్ప మార్గాలు ఆయనే చెప్పండి సరళం చేస్తాడు.
ఇప్పుడు అందరూ ఏలేకి వచ్చారు. ఇంకా నేను కొంచెం ఇంకా ముందుకెళ్ళి మాట్లాడుతున్నాను, గొప్ప చెప్పట్లేదు, ఉదాహరణ వచ్చింది కానీ చెప్తున్నాను. గాస్పల్ని షార్ట్ వీడియోల్లో మాట్లాడేది ఎవరు చెప్పినా బిల్లీ గ్రహం గారే ఉండేవి. ధైర్యంతో, అతిశయంతో, దేవుని బట్టి అతిశయంతో చెప్తున్నాను. ఫస్ట్ టైం తెలుగులో గాస్పల్ని షార్ట్ వీడియోలోకి తీసుకొచ్చింది ఎవరు చెప్పినా డీసీ. మళ్ళీ చెప్తున్నా, మనం షార్ట్ వీడియోలు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అందరూ పెట్టడం స్టార్ట్ చేశారు. నేను మళ్ళీ చెప్తాను, ఆలోచించు, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని. వాళ్ళు ఆలోచించారు కనుకే ఆ థియేటర్లను బ్రేక్ చేశారు. వాళ్ళు ఆలోచించారు కనుకే జననా మిషన్ వచ్చి అనేకుల్ని సొసైటీలోకి తీసుకొచ్చింది. వాళ్ళు ఆలోచించారు గనకే నూతన వరవడి సమాజానికి నేర్పించారు. నువ్వు కూడా ఆలోచించు. నీ ఆలోచనకి మా ఆలోచన తోడైతే, మా ఆలోచనకి నీ ఆలోచన తోడైతే ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఏదో ఒకటి మనం దేవుని కోసం చేయలేమా? అందుకే ఈ సోషియో కల్చర్లో మనం నేర్చుకోవాల్సింది చెప్పిన, ఆ రోజు కల్చర్లో అపోస్తులు దేన్నైతే ఎదిరించి సువార్త ప్రకటించారో ఈరోజు మనం కూడా ఎదిరించాల్సిన బాధ్యత కొన్ని ఉన్నాయి. జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇష్టమా? దేవుళ్ళలో కూడా ఆనందించే ఒక రోల్ ఉందన్న సంగతి నువ్వు చూపించు. వాక్యం వినడం ఒక ఆనందం, సువార్త మర్మాలు తెలుసుకోవడం ఒక ఆనందం, దేవుని కోసం అనేక విషయాలు, ఈ ఆనందాన్ని ప్రజలకు అలవాటు. ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంటేషన్ ఇస్తే అని అడుగుతున్నాను. విననివాడెవడు, చూడనివాడెవడు, రానివాడెవడు, దేవుణ్ణి ఇష్టపడినవాడెవడు, చెప్పేలాగా ఎలా చెబితే బాగుంటుందో ఆలోచించు. నిన్న మొన్న తమ్ముడు వచ్చాడు, ధవళేశ్వరం మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఆ తమ్ముడు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తా అంటున్నాడు. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అడుగుతున్నాను, ఇంటర్వ్యూ ఏంటి తమ్ముడు అని అడిగాను. ఇంటర్వ్యూలో మనం సెట్ అవ్వగానే ఏంటంటే ఆ తమ్ముడు అన్న అలా కాదు, ఈ సమాజం అంతా రకరకాల ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు, రకరకాల మాటలు మాడుతున్నారు, అలా కాదు, నా వీడియోస్ ఒకసారి మీరు చూడండి, నేను ఎవరెవరిని ఇంటర్వ్యూ చేస్తా అంటే ఈ ట్రెండ్లో దావీదు ఉంటే ఈ సమాజానికి ఎలా ఆన్సర్లు చెప్తాడు, అదొక ఇంటర్వ్యూ. దానియేలు ఉంటే ఎలా ఇంటర్వ్యూలో ఆన్సర్లు ఎలా చెప్తాడు, అదొక ఇంటర్వ్యూ. క్రైస్తవ సభకు వస్తాడట, అక్కడ నిలబడతాడట, బయటికి వెళ్తాడట, అక్కడ రివ్యూ ఇస్తున్నాడు. ఏమని? సినిమా థియేటర్ రివ్యూ కాదు ఇది. ఎంత బాగా మారుస్తున్నాడు చూడండి. సినిమా థియేటర్ రివ్యూ కదా, అక్కడ నిలబడతాడు. ఈరోజు సేవకుడు గొప్ప ఉద్యమంతో బోధించాడు, సంఘంలో చక్కటి పాటలు పాడారు, ఇలాంటి సభలకు వెళ్ళడం ఎంతైనా ఆశీర్వాదకరం. బాగోకపోతే బాగుందని చెప్తాడు, బాగుంటే బాగుందని చెప్తాడు. ఇలాంటి రివ్యూలు ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశాడు. అలాంటి తమ్ముడు కొంతమంది ఇంటర్వ్యూ చేశాడు. మొన్న మధ్య రీసెంట్గా అన్నీ మార్చగలవు సాంగ్ రైటర్ని ఇంటర్వ్యూ చేశాడు. ఆ తమ్ముడే మొన్న వచ్చాడు, నేను కూడా ఇంటర్వ్యూ చేస్తాను, కొన్ని అడగాలి. నేను ఏమడుగుతావు ఏటని అడిగాను. అడిగితే క్రైస్తవ్యానికి మింగుడు పడిన మూఢనమ్మకాలు కొన్ని కలిసిపోయి వాటిని అడగాలనుకుంటున్నాను అన్నాను. నువ్వేం చేస్తావు తమ్ముడు అంటే, ప్రజెంట్ ఇక్కడే గైడ్ కాలేజీలో బీటెక్ ఏదో చదువుతున్నాడు. అడుగుతాను, చెయ్యాలని తప్పని నీకు ఉండాలి తప్ప ఈ ట్రెండ్ని సువార్తకి ఎలాగైనా చెప్పండి ఉపయోగించవచ్చు. నీకు ఒకటే ఒక ఖాళీ ఏంటి చెప్పనా, తొయ్యడమే. చెప్పండి, నీ ఏలరిగిపోవాలి తప్ప రీల్ అవుద్దా చెప్పండి, తొయ్యడమే. ఇవి నేర్చుకున్నావు అడుగుతున్నా. అదే రీల్ నువ్వెందుకు చేయకూడదు, అదే టెక్నాలజీ నువ్వెందుకు వాడకూడదు, నీ దేవునికి మహిమార్థంగా ఎందుకు మార్చకూడదు. అందుకే పౌలు గారు వాళ్ళ యొక్క కళాఖండాలని, వాళ్ళ కళా వేదికల్ని బలిత్యాగాలుగా మార్చుకున్నారు. వాళ్ళ వైలెన్స్ని సువార్తకి త్యాగాలుగా మలిచేసుకున్నారు. వాళ్ళ పులులతో, సింహాలతో ఖైదీలు చనిపోతుంటే ఆ ప్లేసులో మా ప్రభు కొరకు మేము చనిపోతామని చనిపోవడానికి ఇష్టపడ్డారు. రోమా సైనికులు కత్తిలెత్తితే పొడిసేయండి, ధైర్యంగా త్యాగాలతో మేము చనిపోతామని ప్రాణాలను తృణప్రాయంగా ఏం చేశారు. అలాంటి సీన్లు ఏమి దేవుడు మనల్ని యాక్ట్ చేయమని ఏం చెప్పలేదు. యాక్ట్ చేయమన్నా మనం యాక్టింగ్ చేద్దామా? మనల్ని కూడా లైవ్లో సింహం లేహారని కూడా మనకి వెళ్తామా? నీకు 9 దాటితేనే రావు అడుగుతున్నా. అలాంటివి ఏమీ భారాలు మనం పెట్టలేదు. నీ ట్రెండ్లో నువ్వేం చేయాలో ఆలోచించు. సోషల్ కల్చర్లో క్రైస్తవం చాలా పెద్ద పాత్ర పోషింది. మన సోషల్ కల్చర్లో చెప్పండి, మనం పాత్ర పోషిద్దాం. అర్థమైన వారు ధన్యులు, అర్థం కాని వారు మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు.